నాకు ఎక్స్పెక్టేషన్లు ఏమి లేవు. నేను పోరాడతా, న్యాయం జరిగేదాకా పోరాడతా, ఓపిక ఉంది, పోరాడే ఓపిక ఉంది, లాయర్ బిల్లు ఇచ్చుకునే స్తోమత ఉంది, ధైర్యంగా ఎదుర్కొనే దమ్ము ఉంది. సో నాకు ఆర్థికంగా స్తోమత ఉంది, ధైర్యంగా ఎదుర్కొనే దమ్ము ఉంది. చాలామందికి డబ్బు ఉంటుంది కానీ దమ్ము ఉండదు. సో దమ్ము ఉంది కాబట్టి కొనసాగుతుంది, త్వరగానే సెటిల్ అవుతుందని ఐ ఆనెస్ట్లీ బిలీవ్. చివరిగా ఒకసారి ముగించే ముందు, థ్యాంక్ యూ. ప్రభాస్ మీకు బంధువే కదా? ఇందులో ప్రభాస్ ఎందుకండి? ఈ కేసు బంధువేనా దగ్గర మీరు ఇప్పుడు ఆ రోజు మిమ్మల్ని ఇంత దారుణంగా హింసించిన రోజు, అదే ప్రభాస్ నుంచి ఏమైనా మిమ్మల్ని పలకరించడం, మీకు అండగానే? అతను సినిమా యాక్టర్లో అసలు రాజకీయాల్లోకి రాకూడదు. రాజకీయాల్లో ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడటం వాళ్ళకి అసలు మంచిది కాదు, తప్పు కూడా. ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ వైసీపీ వాళ్ళు ఉంటారు, ఈ పార్టీ వాళ్ళు ఉంటారు. అతను వైసీపీ వాళ్ళు నన్ను హింసించారంటే వైసీపీ వాళ్ళు అతని సినిమాలు చూడరు. సో కాబట్టి సినిమా యాక్టర్లకి కొన్ని రెస్ట్రిక్షన్లు ఉంటాయి. సో ఆ రెస్ట్రిక్షన్లోంచి బయటపడి మాట్లాడాలంటే చాలా కష్టం. సో ఎక్స్పెక్ట్ చేయడం తప్పు. సో అంచేత ప్రభాస్ నా బంధువైన, ప్రభాస్ ఇంకా బంధుత్వం కన్నా మించిన స్నేహాలు ఉన్న సినిమా ఆర్టిస్టులు, పాపులర్ హీరోలు నాకు చాలామంది ఉన్నారు. పేరెట్టి పిలుచుకుని భుజాల మీద చేతులు వేసుకుని ఉంటాం. బట్ వాళ్ళ నుంచి ఓపెన్ స్టేట్మెంట్లు ఇటువంటివి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఒకవేళ చాలామంది నాకు మాట్లాడినా ఎవరు మాట్లాడారో నేను చెప్పకూడదు. సో అది వాళ్ళ సినీ జీవితానికి మంచిది కాదు. సో మా స్నేహితులందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తిని నేను. సో చాలామంది మాట్లాడారు, బట్ ఐ కాంట్. వాళ్ళ ఫ్యాన్స్ హర్ట్ అవ్వకూడదు.